హలో అండి. నేను డాక్టర్ సరిత ఫ్రమ్ డాక్టర్ సరిత హోమియో ఫర్టిలిటీ. సో మన క్లినిక్స్ వచ్చేసి గుంటూరు, హైదరాబాద్ ఈ 2 చోట్ల వచ్చి కలవలేని వాళ్ళకి ఆన్‌లైన్ ట్రీట్మెంట్ ఆప్షన్ అనేది కూడా ఉంది. అందరిని ఎక్కువగా కలవరపరిచే అంశం ఏంటి? సంతానలేమి. ఈ సంతానలేమి సమస్యతో ఇబ్బంది పడే వాళ్ళలో కారణాలు తెలిస్తే దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు అనే హోప్స్ కొందరిలో ఉంటాయి. బట్ ఎలాంటి కారణాలు తెలియకుండా ఈ సంతానలేమితో ఇబ్బంది పడేవాళ్ళు కొంతమంది అనేది ఉంది. ఇలాంటి వాళ్ళు ఇబ్బంది పడే ఈ కండిషన్స్‌నే మనం అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్‌ఫర్టిలిటీ అంటాం. సో ఈరోజు మనం ఈ అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్‌ఫర్టిలిటీ అంటే ఏంటి? ఈ అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్‌ఫర్టిలిటీతో ఇబ్బంది పడేవాళ్ళు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనే దాని గురించి మాట్లాడదాం. సో అసలు అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్‌ఫర్టిలిటీ అంటే ఏంటి? అంటే ఒక 1 ½ ఇయర్ వరకు రెగ్యులర్‌గా ట్రై చేసి ప్రెగ్నెన్సీ రాని కపుల్స్ ఎన్ని పరీక్షలు అంటే ఈ 1 ఇయర్‌లో వాళ్ళు ఎన్నో రకాల టెస్ట్‌లనేది చేయించుకుంటారు. ఎంతో మంది డాక్టర్స్‌ని అనేది కన్సల్ట్ అవుతూ ఉంటారు. బట్ ఎలాంటి క్లినికల్ కండిషన్స్, ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్‌లో కూడా వాళ్ళకి సమస్య అనేది అర్థమవ్వదు. ఇలాంటి ఇబ్బందితో పడే వాళ్ళనే మనం అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్‌ఫర్టిలిటీతో ఇబ్బంది పడుతున్నారు అంటాం. అంటే వాళ్ళు అలా ఈ అన్ని టెస్టులు చేయించుకొని ఎలాంటి సమస్య అనేది వాళ్ళలో కనిపించినప్పుడు చాలా వరకు ఏమనుకుంటారు, మనకి రాసిపెట్టి లేదనో, లేదా దేవుడి పైన భారం అనో నెగ్లెక్ట్ చేసేవాళ్ళు కొంతమంది గ్రూప్స్ ఉంటారు. కొంతమంది అనుకుంటూ ఉంటారు మన పేరెంట్స్‌కి కాస్త ఒక 6 ఇయర్స్ తర్వాత వచ్చింది. మనకు కూడా అలాగే వస్తుంది అని వెయిట్ చేసేవాళ్ళు కొందరు ఉంటారు. స్ట్రెస్ అనేది తీసుకొని లేని ఇంబాలెన్సెస్ తెచ్చుకునే వాళ్ళు కూడా కొందరు ఉంటారు. బట్ అందరికీ చెప్పేది ఏంటి అంటే అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్‌ఫర్టిలిటీలో కూడా కారణం అనేది డెఫినిట్‌గా ఉంటుంది. అదే అండర్‌లైన్ కాజ్ అంటే అదే ఇన్ఫెక్షన్. మనకు బాక్టీరియల్, ఫంగల్, అదర్ ఇన్ఫెక్షన్స్ అనేది కొన్ని ఇన్వెస్టిగేషన్స్‌లో మనకు తెలుస్తుంది. బట్ వైరల్ ఇన్ఫెక్షన్స్ యొక్క డెప్త్ అనేది మనకి మాక్సిమం నార్మల్ ఇన్వెస్టిగేషన్స్‌లో తెలీదు. ఓన్లీ వైరల్ నోట్స్ అంటే టార్చ్‌టన్ లాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ టెస్ట్ చేసినప్పుడు మాత్రమే ఇది మనకు అర్థమవుతుంది. సో, ఈ అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్‌ఫర్టిలిటీతో ఇబ్బంది పడే కపుల్స్‌లో మాక్సిమం ఈ టార్చ్‌టన్ లాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేది ఉంటాయి. ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్‌కి ఎంత కెపాసిటీస్ ఉంటాయంటే ఎగ్‌ని హెల్తీగా ప్రొడ్యూస్ చేయనివ్వకుండా ఉంటుంది. స్పెర్మ్‌ని హెల్తీగా ప్రొడ్యూస్ చేయనివ్వకుండా ఉంటుంది. సో, ఆ హెల్తీనెస్, ఆ అన్‌హెల్తీ కండిషన్స్ అనేది వాటి క్వాలిటీలో ఉంటుంది. వాటి క్వాంటిటీ కానీ, వాటికి సంబంధించిన డెప్త్ కానీ మనకు ఇన్వెస్టిగేషన్స్‌లో అందుకే అర్థమవ్వదు. సో, ఈ వైరల్ నోట్స్‌కి సంబంధించిన కండిషన్స్‌ని కనుక మనం ట్రీట్ చేసుకుంటే డెఫినిట్‌గా వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఇలాంటి అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్‌ఫర్టిలిటీ కేసెస్‌కి ఎంతో మందికి మనం మన క్లినిక్స్‌లో హోమియోపతి మెడికేషన్స్ ద్వారా వాటికి సంబంధించిన టార్చ్‌టన్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏదైతే ఉందో వాటిని కన్సిడర్ చేసుకొని హెల్తీనెస్ ఆఫ్ ద ఎగ్‌కి, హెల్తీనెస్ ఆఫ్ ద స్పెర్మ్‌కి మెడికేషన్స్ అనేది ఇచ్చినప్పుడు అన్ని కారణాలు అనేది తొలగి వాళ్ళకి నేచురల్‌గా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇలాంటి సమస్యతో ఇబ్బంది పడే దంపతులు ఎవరైనా కనుక ఉంటే డెఫినిట్‌గా మమ్మల్ని కాంటాక్ట్ అనేది అవ్వచ్చు. దేవుడి పైన భారం కాదండి. డెఫినిట్‌గా మెడికల్ ఎయిడ్ అనేది ఇలాంటి కండిషన్స్‌కి అనేది అవసరం. థాంక్ యూ.